ఈ కార్యక్రమానికి పవర్ జేఏసీ పిలుపు మేరకి 4వ రోజు నుండి 2 రోజులు నల్ల బార్జ్ ప్రదర్శన, 2వ రోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్కి బలవంతంగానైనా అడిగి పిలుచుకొనైనా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ సంతోషంగా గర్వపడుతున్నాను, విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసిన విషయంలో అఫీషియల్ లాంగ్వేజ్ కాకోకుండా నాకు తెలిసిన విషయాల్లో కొన్ని విషయాలు చెప్తాను. వీలైతే అందరినీ ప్రశాంతంగా విని దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ మధ్య కోరుతున్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా విద్యుత్ ఉద్యోగుల బతుకులు మాత్రం ఎక్కడా మారుకోకుండా ఉంది. గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో 1వ తారీఖు ఉద్యోగాలు జీతాలు వస్తే చాలన్న పరిస్థితి నుంచి కొంచెం మెరుగుపడింది అనుకుంటే, తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు కూడా తీరుకోకుండా 2018, 2022, 24, 29 మన జీవితం అంతా ఇదే ఉద్యమాలు చేసుకుంటూ ఇదే చేసే పరిస్థితే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యుత్ ఉద్యోగుల ఈ సమస్యలు అయితే ఏమీ తీయడం లేదు. చాలా మంది అసలు భంగపోతున్నాం రమ్మని చెప్పేసి పేపర్లు పట్టుకొని మన స్లోగన్స్ అవుతున్నామంటే కొంచెం ఆలోచించాలి. ఏముంది పేపర్లో 10 స్లోగన్లు ఉన్నాయనుకుంటున్నారు. అక్కడ ఉండేటివి మినిమం బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ నీడ్స్ ఏంటంటే అప్పుడెప్పుడో 1990 నుంచి 98 వరకు రిక్రూట్మెంట్ బాగా జరిగిందని మన డిపార్ట్మెంట్లో విన్నాం. ఈ మధ్య రిక్రూట్మెంటే లేదు. ఈ రిక్రూట్మెంట్ పని భారం వల్ల గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లు, ప్రతి క్యాడర్లో ఇనిషియల్ పోస్టులు ఏవి లేవు. దానివల్ల పని భారం ఎక్కువ అవుతా ఉంది, పని చేయలేకపోతున్నారు. ఎంప్లాయీస్ లో అన్రెస్ట్ వస్తుంది. అన్రెస్ట్ వస్తే డిపార్ట్మెంట్ కి మంచిది కాదు. గుయ్యో ముర్రో డిపార్ట్మెంట్ లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్లు అన్ని ఫిల్ చేయమంటే అవి చేసిన పాపాన్ని పోలేదు. పైగా ఒక సర్వీస్ గతంలో నిన్న 100 సర్వీసులు ఉంటే ఈరోజు 200 సర్వీసులు అయితే రేపు 300 సర్వీసులు అవుతున్నాయి. స్టాఫ్ మాత్రం 10 మంది ఉంటే 5 మందికి ఒకరికి దిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఎంతని పని భారాన్ని మోస్తారు. అందుకే రిక్రూట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇదేం పెద్ద గొంతమ్మ కోరిక కాదు. 2వది, రిక్రూట్ చేసిన వాళ్ళకి గత ప్రభుత్వంలో JLM గ్రేడ్ 2లుగా రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేసిన వాళ్ళని 5 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నా వాళ్ళకి ఏం గతి లేకోకుండా పెట్టారు. మనం అడుగుతున్న పాయింట్ 2వ పాయింట్ అదే. 3వ పాయింట్, రిక్రూట్మెంట్ చేశారు, డిపార్ట్మెంట్లోకి వచ్చినాం, డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎదుగుదల లేదు. 3వ పాయింట్ ఏం అడుగుతున్నాం, అయ్యా డిఏ అంటే అర్థమైంది, డిఆర్ఎస్ అలవెన్సెస్ 6 నెలలకు ఒకసారి నిత్యావసరాలు కానీ ఇబ్బందులు ఏమైనా పడుతుంటే దానివల్ల పెరుగుదల వస్తుంటే మన జీతంలో ఎంతో కొంత పెరిగితే ఆ సమస్యలు మీట్ అవుతామని చెప్పేసి డిఏలు ఇమ్మని అడుగుతున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరక, లేకపోతే ఎవరన్నా కోట్లు దోచిపెట్టమని మనం అడుగుతున్నామా? అది లేదు. ఆ పాయింటే మనం అడుగుతున్నది. డిఏలు ఇచ్చిన తర్వాత జీవితాంతం పనిచేస్తే, ఇప్పుడు ఎంతో కొంత కొన్ని వేల రూపాయలతో జీతంతో పనిచేస్తున్నాం. జీవితాంతం పనిచేసిన తర్వాత ఒక రోజు రిటైర్మెంట్ అనే స్టేజ్ వస్తుంది. ఆ రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయిన తర్వాత 2000, 3000 ఈపీఎఫ్ పెన్షన్ తో బతకాలంటే ఎట్లయితుంది? జీవితం అంతా సంస్థకు దారబోసి పెన్షన్ లేకపోతే ఏంది మా పరిస్థితి అనేది తప్ప. ఇది గొంతెమ్మ కోరిక అవుతుంది. తర్వాత మనం పెట్టిన పాయింట్లన్నీ ఇవే. ఈ మన ఉద్యోగ ప్రయాణంలో ఏదైతే మన భార్య పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకి ఏదైనా కానీ హెల్త్ బాగాలేకపోతే, నీకు చేయబోతే కాలు పోతే 50,000 ఇస్తా, 1,00,000 ఇస్తా అంటే ఏమన్నా దానికి అర్థం ఉందా? అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అనేది ఎందుకు? నాకు ఏదన్నా జ్వరం రాని, ఏదన్నా ప్రాబ్లం రాని, ఎటువంటి డిసీజెస్ రాని, దానికి మీరు గీయకోకుండా, లెక్క కట్టుకోకుండా పూర్తిగా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇమ్మని అడుగుతున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరిక, లేకపోతే ఇదేమన్నా ఎవరైనా దోచిపెట్టమని అడుగుతున్నామా? న్యాయమైన కోరికలు ఇవన్నీ ఉండి బతికితేనే కష్టమవుతుంది. ఇవన్నీ ఉండి ఒక రెగ్యులర్ ఎంప్లాయీగా బతికితేనే కష్టమవుతుంది. అటువంటిది ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి ఇవన్నీ ఏవి ఉండవు. మినిమం 25,000 జీతాలతో పనిచేస్తాం. ఇవన్నీ ఉంటేనే కష్టం బతికేది. ఇవన్నీ ఉంటే జీవితాంతం పనిచేసి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇచ్చేసి పెన్షన్ ఇచ్చేసి అన్ని బయటికి పోతే కనుక బతికేది కష్టమైన పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని గత 25 సంవత్సరాలుగా 20,000 జీతంతో పనిచేయమని సబబా. దాన్ని అడుగుతున్నాం. మాకేమని చెప్పాం? కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సమాన పని సమాన వేతనం ఇవ్వమని చెప్పాం. ఒకే సంస్థలో, ఒకే పని ప్రదేశాలలో ఒకే పని కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా, రెగ్యులర్ ఎంప్లాయీ అయినా సమాన పని చేస్తా అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడిగాం. ఇందులో కొత్తగా అడిగేది ఏముంది? బేసిక్ నీడ్స్ ఇవన్నీ ఇవ్వకపోగా ఏదో కుంటి సాకులు అనమాట. దూరం పెడతా ఉన్నాం, సమస్యలు క్లియర్ చేయకోకుండా దూరం పెడతా ఉన్నాం అనమాట. అటువంటి తరుణంలో ఎన్ని సంవత్సరాలు ఇవి మనం చెప్తా ఉంటే కూడా ఎప్పటికీ క్లియర్ కావు. మనమంతా ఒక ఐకమత్యంగా ఉండి మన పరిస్థితి, మన బలమేందో చూపిస్తే కదా మన సమస్యలు క్లియర్ అయ్యేది. ఈ రోజు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇలా రోడ్లలో పడి, అయ్యా కురియో ముర్రో మేము బతకలేకున్నాము, మా పరిస్థితులు బాగాలేవు, మా జీవితాంతం మీకు సంస్థ కోసం పనిచేస్తే మీరు ఇచ్చేది మాకు ఇదేనా, అర్ధకడుపుతో మమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఇందులో ఏం కొంత కోరికలు లేవు, ఎవరు ఆస్తులు ఏం అడగట్లేదు. కానీ ఇదొకటి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ కడుపు చేత పట్టుకుని ఉద్యోగుడు రోడ్లో పడ్డాడంటే అది నా ఆత్మాభిమానం కాదు, విద్యుత్ ఉద్యోగుల ఆత్మాభిమానం కాదు, సంస్థ పరువు పోతుందనేది సంస్థ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా పెద్ద సమస్యలు ఏం లేవు. ఇవన్నీ మినిమం బేసిక్ నీడ్స్ అనమాట. భోజనం చేసేటప్పుడు అన్నము, పప్పు, రసం, పెరుగు ఎలా తింటామో ఇది అంతేనయ్యా.
పనిచేసినప్పుడు లింక్డ్ ఇవన్నీ మనం అన్నీ అడుగుతున్నాం. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అని ఇవన్నీ సాధించుకునే దిశలో మనం కూడా ఐకమత్యంగా ఒకరు పిలిచాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ బాధ్యతగా ఇక్కడ కార్యక్రమాలు జరిపి జేఏసీ ఏదైతే కార్యాచరణ ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించి మనకున్న ఈ అసలు దీని డిమాండ్స్ అని అనకూడదు, మనం మినిమం బేసిక్ నీడ్స్ వాళ్ళు ఇవ్వాల్సినది ఇవి సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు.